సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి భాగంలో మనం చిత్రవర్ణుడి మంత్రి ఒక కథను చెబుతాను అని అన్నాడు కదా, మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం, ఓకేనా? అలాగే మమ్మీ. ఆ కథ పేరు దేవశర్మ ముంగిస కథ. పూర్వం గౌడదేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం భార్యతో పాటుగా అతను చేయని పూజ లేదు, నోచని నోము లేదు, తిరగని క్షేత్రం కూడా లేదు. ఆఖరికి చేసిన పూజలు, నోచిన నోములు ఫలించాయి. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. లేకలేక కలిగిన కొడుకుని అతి గారాభంగా పెంచుకోసాగారు ఇద్దరు. ఒకరోజు పాలు పట్టి నిద్రపుచ్చి ఉయ్యాలలో ఉన్న బాబుని జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి పక్క వీధికి పుట్టింటికి వెళ్ళింది భార్య. అక్కడ వదినగారేదో వ్రతం చేస్తున్నారట. ముత్తైదుగా రమ్మన్నారు ఆమెను. వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే ఇటు రాజభవనం నుంచి దేవశర్మకు కబురొచ్చింది. సంభావన స్వీకరించమని రాజుగారు కబురు పంపారు. ఇరకాటంలో పడ్డాడు దేవశర్మ. భార్య కోసం ఆగుదామంటే ఆ వ్రతం ఎప్పటికవుతుందో ఏమో. సాయంత్రం వరకు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంభావన వదులుకుందామంటే వదులుకోలేడు. పైగా రాజసంభావన పెద్ద మొత్తంలోనే ఇస్తారు. అయినా సరే వదులుకుందామంటే రాజాజ్ఞను ధిక్కరించినట్టవుతుంది. రాజుగారికి కోపం వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా, అసలుకే మోసం వస్తుంది, ఎలా అంటూ ఆలోచనలో పడ్డాడు దేవశర్మ. సంభావనకు రాజు దగ్గరకు వెళ్ళక తప్పదనుకుంటే ఉయ్యాలలోని పిల్లాడికి కాపలా ఎవరుంటారు? దేవశర్మకు ఏదీ అంతు చిక్కకుండా పోయింది. అప్పుడు అతని ముందు నుంచి పరుగెత్తుకుని వెళ్తూ కనిపించింది వాళ్ళ పెంపుడు జంతువు ముంగిస. దాంతో సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది అతనికి. ముంగీసను పిలిచాడు. పిల్లాడికి కాపలాగా ఉండమని చెప్పి రాజభవనానికి పరిగెత్తాడు. సంభావన కోసం చేతులు చాచినప్పుడు కూడా పిల్లాడిని గురించిన ధ్యాసే. అక్కడ వాడెలా ఉన్నాడో, ఏ ఆపద పొంచి ఉందో, ముంగిస సరిగ్గా కాపలా కాస్తుందో లేదో, ఇలా తెగని ఆలోచనలు పోయాడు దేవశర్మ. అతని ఆలోచనలకు తగ్గట్టుగానే ఇక్కడ పిల్లాడికి ఆపద ఎదురైంది. ఆపదా? ఏంటి మమ్మీ ఆ ఆపద? విందాం ఏమాపదో. ఇంటి పైకప్పు మీద నుంచి ఓ త్రాచుపాము జారిపడింది. పిల్లాడి ఉయ్యాలవైపు పాకుతూ వస్తోంది. ముంగిస దాన్ని చూసేసింది. మీద పడి ముక్కలు ముక్కలుగా కొరికి పారేసి చంపేసింది దాన్ని. గండాన్ని కట్టెక్కించింది. సంభావని తీసుకొని దేవశర్మ ఇంటిదారి పట్టాడు. పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. యజమాని వస్తున్నాడని తెలుసుకొని ఆనందంగా అతనికి ఎదురెళ్ళింది ముంగిస. అప్పుడది ఎలా ఉందంటే, పాముని కొరికి కొరికి చంపడంతో దాని రక్తం మూతి నిండా ఒంటి నిండా పడి ఉండడంతో చూసేందుకు అనేక అనుమానాలకు తావిచ్చేట్టుగా ఉంది. రకరకాలుగా కీడుని శంకిస్తూ భయపడుతూ వచ్చిన దేవశర్మకు ముంగిస అలా రక్తంతో గుమ్మంలో కనిపించడంతో మతిపోయినంత పనయ్యింది. ముందు పిల్లాన్ని ముంగిస గాయపరిచి ఉంటుంది అనుకున్నాడు దేవశర్మ. అంతలోని చంపేసి ఉంటుందనుకున్నాడు. చెప్పలేనంత బాధ కలిగింది. కోపం వచ్చేసింది అతనికి. అంతే, దగ్గరలో ఉన్న కర్రనందుకున్నాడు. దాంతో ముంగిసను కొట్టి కొట్టి చంపేశాడు. తరువాత లోపలికి వెళ్లి చూశాడు. పిల్లాడు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే ముక్కలు ముక్కలుగా ఉన్న త్రాచుపాము కనిపించింది అతనికి. అంతా అర్థమయ్యింది అప్పుడు. తన తొందరపాటుకి ఎంతో చింతించాడు.
నెత్తి నోరు కొట్టుకొని రోదించాడు. ఎంత పాపానికి ఒడిగట్టానంటూ ముంగీసును కొట్టిన కర్రతోనే తనని తాను కొట్టుకొని హింసించుకున్నాడు దేవశర్మ. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా మహారాజా? కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ ఇంతే, ఇలాగే ఉంటాయి. నష్టాన్నే కాదు, చెప్పలేనంత కష్టాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే తొందరపడకూడదు అంటారు. అన్నీ బాగా ఆలోచించే కార్యరంగంలోకి దూకాలి అంటారు అని కథ ముగించాడు మంత్రి దూరదర్శి. ఒక రకంగా రాజు చిత్రవర్ణుణ్ణి జాగ్రత్త అంటూ హెచ్చరించాడు ఈ కథ ద్వారా. హిరణ్యగర్భునితో సంధి చేసుకుందామని ఒక పక్క దూరదర్శి చెబుతూనే ఉన్నాడు. మరోపక్క సింహళరాజు మహాబలుడు రాజధానిని ముట్టడించాడని తెలిసింది. దాంతో కోపోద్రిక్తుడయ్యాడు చిత్రవర్ణుడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. అది చూసి మంత్రి దూరదర్శి రాజుని వారించాడు. కోపంతో తీసుకునే నిర్ణయాలు కష్టాన్నే కాదు, తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తాయి అన్నాడు. ఆ మాటలకు ఆలోచనలో పడ్డాడు రాజు చిత్రవర్ణుడు. దూరదర్శి మాటలు తనకెంతమాత్రం నచ్చడం లేదు. త్రోసి రాజందామంటే ఎందుకో లేనిపోని భయం పట్టుకుంది అతనికి. ఇదివరకు చాలాసార్లు దూరదర్శిని కాదన్నాడు. అన్నందుకు చాలా చిక్కుల్లో పడ్డాడు. మంత్రి మాటను పెడచెవిన పెట్టకూడదు, విని తీరాల్సిందే ఈసారి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు చిత్రవర్ణుడు. కోపతాపాలు వద్దంటున్నావు, బాగానే ఉంది. కాని శత్రురాజు మన రాజధానిని చుట్టుముట్టినప్పుడు శాంతంగా ఆలోచించడం నా వల్లైతే కావడం లేదు మహామంత్రి. ఇక్కడ మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మహాబలుడు మన రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోవడం ఖాయం. అందుకని ముందు శత్రువుని ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. ఇప్పుడు మనకు యుద్ధం తప్పదు అన్నాడు రాజు చిత్రవర్ణుడు. కాని కాదు అన్నట్టుగా తల ఊపాడు మంత్రి దూరదర్శి. సరే, నా అభిప్రాయం తప్పే, ఒప్పుకుంటున్నాను. మరి నువ్వేమంటావో చెప్పు అని అడిగాడు రాజు చిత్రవర్ణుడు. నా మాట నెగ్గించుకోవాలని కాదు మహారాజా, నా అభిప్రాయం చెబుతున్నాను వినండి. హిరణ్యగర్భుడి మీద మన గెలుపు ఓ గెలుపు కాదు. గెలిచామన్న మాటే కాని ఆ యుద్ధంలో మన వీరులు చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారెవరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి. కనిపించడానికి ఉండడానికి సైన్యం ఉంది కాని వారెవరూ యుద్ధంలో ఆరితేరినవారు కాదు. వారితో యుద్ధానికి తలపడిపోతే ఇదిగో చిత్తుగా ఓడిపోతాం. అది ముమ్మాటికి నిజం మహారాజా అన్నాడు మంత్రి దూరదర్శి. మరిప్పుడేం చేద్దాం అంటూ తలపట్టుకున్నాడు చిత్రవర్ణుడు. అక్కడికే వస్తున్నాను మహారాజా. సింహళరాజు మహాబలుడు తనంత తానుగా మనమీదకి యుద్ధానికి రాలేదు. నాకు తెలిసి హిరణ్యగర్భుడి మంత్రి సర్వజ్ఞుడు అతన్ని ప్రేరేపించాడు. మనమీదకి యుద్ధానికి తరిమాడు. ఒక్కసారి మనతో ఓడిపోయాడు. అయినా తెగించి యుద్ధానికి వచ్చాడంటే చూడండి మనమంటే అతనికి ఎంత కక్ష ఉన్నదో. ఈ స్థితిలో వీలైనంత తొందరగా హిరణ్యగర్భుని దగ్గరికి మన దూతను పంపించి అతనితో సంధి చేసుకోవడమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం. అప్పుడు ఈ మహాబలుడు యుద్ధం మానుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే మహాబలుని దగ్గరకు కూడా ఒక దూతను పంపించి మనం హిరణ్యగర్భునితో సంధి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం చాలా మంచిది అన్నాడు దూరదర్శి. సరే, నీ ఇష్టప్రకారమే కాని అన్నాడు రాజు చిత్రవర్ణుడు. మహారాజు ఆ మాట అనడం ఆలస్యం అరుణముఖుడు మహాబలుడి దగ్గరకు చేరుకున్నాడు. దూతనని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. రాజా, మనమంతా ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. తరచూ ఇలా యుద్ధాలకి దిగడం మంచిది కాదు. అందరం స్నేహంగా ఉందాం. అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నెత్తి చూడలేరు. ఇన్నాళ్ళు పంతాలకు పట్టింపులకు పోయి యుద్ధాలు చేశాం. రెండు వైపులా నష్టపోయాం కూడా. ఇక మీదటైనా యుద్ధాలు వద్దు, స్నేహంగా శాంతిగా ఉందాం అని అనగా, ఈ ఒప్పందం మన రెండు రాజ్యాలకే పరిమితమా అని అడిగాడు సింహళరాజు మహాబలుడు. లేదు మహారాజా, మీ స్నేహితుడు హిరణ్యగర్భునితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకున్నాం. అతని రాజ్యం అతనికిచ్చేస్తున్నాం, సంధి చేసుకుంటున్నాం. త్వరలోనే అక్కడికి కూడా దూత వెళ్లబోతున్నాడు అని చెప్పాడు అరుణముఖుడు. నిజమా అని అడిగాడు రాజు మహాబలుడు. నిజం మహారాజా, ఇందులో అక్షరం అబద్ధం లేదు. దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు అరుణముఖుడు. క్రీగంట దూతని గమనిస్తూ ఆలోచించసాగాడు మహాబలుడు. తను చిత్రవర్ణుడి మీదికి ఎందుకు దండెత్తి వచ్చాడు? చిత్రవర్ణుని ఓడించి హిరణ్యగర్భుని రాజ్యం హిరణ్యగర్భునికి ఇద్దామని. ఆ పని
ఇంత సులువుగా చెక్కబడుతుంటే ఇక యుద్ధం దేనికి? తన మాటను కాదనక సైన్యం యుద్ధానికి సిద్ధమైంది కాని నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంతమాత్రం ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధాలతో సైన్యమంతా అలసిపోయి ఉంది. విశ్రాంతి కావాల్సిందే వాళ్ళకి. అది సంధి రూపంలో దొరుకుతుంటే చేజార్చుకోవడం అవివేకం అనుకున్నాడు మహాబలుడు. సరేనని తిరిగి వెళ్ళిపోవడానికి చిత్రవర్ణునితో సంధికి రెండిటికీ అంగీకరించాడు అతను. దూరదర్శి చెప్పినట్టుగానే జరుగుతోంది అంతా. ప్రశాంతంగా ఉందిప్పుడు చిత్రవర్ణుడికి. ఆ ఆనందంలో హిరణ్యగర్భునికి ఓ లేఖ రాశాడు అతను. దానిని అరుణముఖునికి ఇచ్చి అతన్నే హిరణ్యగర్భుని దగ్గరకు కూడా దూతగా పంపాడు. ఇదంతా మంత్రి దూరదర్శి పర్యవేక్షణలో జరిగింది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది మమ్మీ? తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు సమయమైంది కాబట్టి ఈ రోజు కాదు గాని రేపటి భాగంలో విందాం నాన్నా. నువ్వు పడుకోవాలి, ఓకేనా? అలాగే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి.